ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయమని ఏడాది నుంచి విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సో విని ఇప్పుడు అరెస్ట్ అయినా పెద్దగా రియాక్షన్ లేకుండా పోయింది. అరెస్ట్ చేస్తే చేసుకోవాలని కవిత కూడా అనడం, అంతకు మించి ఏం చేస్తారని ఎదురు ప్రశ్నించడం వంటివి జరిగిపోయాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం దాకా సీన్ వెళ్ళింది. ఇంతకీ బీఆర్ఎస్ లో కవిత ప్రస్థానం ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లారు? ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగబోతుంది? కల్వకుంట్ల కవిత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ జాగృతి ఏర్పాటు చేశారు. తెలంగాణ సంప్రదాయం, ఆట పాట, బతుకమ్మ సంబరాలంటూ జనంలోకి వెళ్లారు. ప్రతి మండల కేంద్రంలో, గ్రామాల్లో జాగృతిని విస్తరింపచేసుకున్నారు. తెలంగాణ రాజకీయంపై పట్టు సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో కీలకంగా ఎదిగారు. సీన్ కట్ చేస్తే భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలిగా ఉన్న కవిత అనూహ్యంగా మార్చి 10న రద్దు చేశారు. దేశీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి ఇలా అన్ని కమిటీలను తక్షణమే రద్దు చేశామని, ఈ ఆర్డర్స్ వెంటనే అమలులోకి వస్తాయన్నారు. ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా జాగృతి కమిటీలను ఎందుకు రద్దు చేశారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. కారణాలేవి చెప్పకుండానే కమిటీలన్నీ రద్దు చేసేశారు. దాల్మే కుచ్చు కాలాహై అన్నట్లు ఇందులో తెర వెనుక ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్న అనుమానాలు మాత్రం బయటపడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిన కొన్ని రోజులకు తీగలాగితే సౌత్ గ్రూప్ డొంక కదిలింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకొచ్చింది. అప్పటి నుంచి కథ చాలా మలుపులు తిరిగింది. మొదట్లో సాక్షిగా విచారణకు పిలిపించారు. మొన్నటికి మొన్న కవిత పేరును నిందితురాలిగా చేర్చారు. 2022 డిసెంబర్ 11న హైదరాబాద్ ఇంట్లో కవితను సిబిఐ ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి వెళ్లింది. ఆ తర్వాత 2023 మార్చి 16, 20, 21 తేదీల్లో కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించారు. అప్పుడు కొన్ని ఫోన్లను ఆమె ఈడీకి అప్పగించారు కూడా. ఏడాది జనవరి 16న విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 26న కవిత విచారణకు రావాలని సిబిఐ 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ అంటే అరెస్టు చేసేందుకు అధికారం ఉన్నట్లే లెక్క. కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కవిత అరెస్టుకు దారితీసింది. కవితను అరెస్టు చేసిన తర్వాత ఈడీ చాలా విషయాలను ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ లో కవిత కీలకంగా ఉన్నారని, మద్యం విధానం రూపకల్పనలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారని ప్రకటనలో పేర్కొంది ఈడీ. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పచెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారని, ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారాల నుంచి ఇప్పించారని ఈడీ తెలిపిన ప్రకటనలో ఉంది. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేయించారని ఈడీ అంటుంది. కవిత మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తే చాలా వరకు ఎరేజ్ అయిందని ఈడీ అంటుంది. ఈడీ కస్టడీలో కవితను ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు చెబుతున్నారట. పైగా ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారని అంటున్నారంట కవిత. సాఫీగా సాగుతున్న జీవితం. ఎంపీగా ఓడిపోయినా వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం. తండ్రి కేసీఆర్ చొరవతో అడిగినవన్నీ చకచకా జరిగిపోతున్న సందర్భం. పైగా గత 10 ఏళ్లు అధికారం. కానీ మనిషి ఆశకు హద్దు ఉండదు కదా. అందుకే అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ దాకా వెళ్లింది. అందులో ఇరుక్కుపోవటం, చివరకు ఈడీ అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ఉన్నారని ఈడీ అభియోగాలు మోపింది. వాటిని కోర్టులో నిరూపించాకే అసలు కథ మొదలవనుంది. నిజానికి రామచంద్ర పిళ్ళై అప్రూవర్ గా మారి కవిత పేరు చెప్పడంతో కథ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత చాలా మంది నిందితులు ఒక్కరొక్కరుగా అప్రూవర్ గా మారిపోయి అసలు పేర్లు చెప్పి సైడ్ అయిపోయారు. ఇప్పుడు సిసోడియా, కవిత, చివరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ కేసు క్లైమాక్స్ కొచ్చింది. ముడుపులు చెల్లింపులో కవిత ఆడపడుచు, మేనల్లుడు, ఇతర బంధువుల పాత్రపై ఈడీ ఇప్పుడు నజర్ పెట్టింది. తన పేరు, తన బ్రాండ్ పెంచుకోవటమే లక్ష్యంగా రాజకీయాల్లో కవిత ప్రస్థానం సాగింది. తెలంగాణకు ముందు తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఆస్తులు విపరీతంగా పెరిగాయంటున్నారు.
బీఆర్ఎస్ లో ఒక దశలో తాను కూడా చాలా కీలకం అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఓవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, అటు కవిత వర్గాలుగా పార్టీ వ్యవహారాలు నడిచాయి. అన్నిటినీ రేసులోకొచ్చేలా పార్టీలో తాను కూడా చాలా ముఖ్యమే అన్నట్లుగా కవిత కథ నడిపించుకున్నారంటున్నారు. మరి బీఆర్ఎస్ లో పాగా వేయాలనుకున్న కవిత ఎంపీగా ఓడిపోయినా పట్టుబట్టి ఎమ్మెల్సీ రూపంలో మళ్లీ యాక్టివ్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ కేసు పుణ్యమా అని ఇప్పుడైతే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. నిజామాబాద్ ఎంపీ బరిలో అన్న మాటే లేకుండా పోయింది. ప్రస్తుతం ఏడీ అరెస్ట్ అవడంతో ఎన్నాళ్లకు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏడీ కేసులో బెయిల్ రావాలంటే ఏడాది నుంచి 2 ఏళ్ల దాకా టైం పడుతుందంటున్నారు. ఇప్పుడు అసలుకే ఎసరొచ్చింది. రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. స్కాముల్లో ఇరుక్కుంటే కేల్కతం అన్నట్లే అన్న విషయం కవిత అరెస్టుతో అందరికీ తెలిసొచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా? వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. కుటుంబాలను అడ్డం పెట్టుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ లో తాను కూడా ఓ పిల్లరని కీ రోల్ పోషించేలా వ్యవహారం నడిపిన కవితకు సొంత వర్గం నుంచి కూడా పెద్దగా రియాక్షన్ లేకుండా పోయింది. టైం చూసుకుని కవిత మద్దతుదారులంతా సైడ్ అయిపోయారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే లోకల్ గా పెద్దగా నిరసనలు లేవు. అటు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసేంత పరిస్థితి అసలే లేదు. పైగా మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నంత ధైర్యంగా ఉండలేకపోతున్నారు. కవిత అరెస్టుపై మాట్లాడలేదు. అరెస్టుపై కేసీఆర్ మౌనంగా ఉండటం కవితకు మద్దతు కూడగట్టే విషయంలో ఇదే పెద్ద మైనస్ గా మారుతుందంటున్నారు.